జీవనజ్యోతి టాక్స్ ముందుగా స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్లో తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైంది. ఆయిల్ వేడైన తర్వాత సన్నగా కట్ చేసుకున్న పన్నీర్ కూడా వేసి వేయించుకోవాలి. ఇంకా అర్థమైపోయిందా? పన్నీర్ కర్రీ రెడీ చేసేద్దాము. పన్నీర్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. పన్నీర్ వేగేలోపు టమోటాలు, ఉల్లిపాయలు, కొద్దిగా పసుపు, 1½ టేబుల్ స్పూన్ కారం, రుచికి సరిపడ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా కొత్తిమీర, మొత్తం మిక్సీ వేసుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవాలి. కొద్దిగా జీలకర్ర, ఆవాలు, కొంచెం పప్పులు, కరివేపాకు, ముందుగా కట్ చేసుకున్న మిర్చి, ఉల్లిపాయ కూడా వేసుకుని వేపుకోవాలి. ముందుగా ప్రిపేర్ చేసుకున్న ప్యూరీని కూడా కర్రీలో వేసేసుకోవాలి. కొద్దిగా వాటర్. గ్రేవీ ఉడికేటప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్న పన్నీర్ని కూడా వేసుకోవాలి. ఇలా ఆయిల్ తేలినప్పుడు కర్రీ ఆఫ్ చేసుకోవాలి. కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని ఈజీగా అయిపోయే పన్నీర్ కర్రీ రెడీ. ఎంతో టేస్టీగా ఉంటుంది. రైస్లో కానీ చపాతీలో కానీ పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. బాయ్ బాయ్.